హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సైబరాబాద్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. 5గురిని అరెస్ట్ చేసి 200 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఆల్రెడీ 200 గ్రాముల కొకైన్ పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుష్మిత? కార్తిక్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 200 గ్రాముల కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక నైజీరియన్ వ్యక్తితో పలువురు ప్రముఖులకు కూడా కాంటాక్ట్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ పలువురు కాంటాక్ట్స్ తో పాటు కూడా ప్రముఖులు కూడా కొంతమంది పట్టుబడినట్టుగా కూడా సమాచారం. అయితే ప్రస్తుతం ఇందులో మెయిన్ పెడ్లర్ గా అయితే నైజీరియన్ వ్యక్తి ఉన్నట్టుగా కూడా సమాచారం. నార్కోటిక్ బ్యూరో అలాగే రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేయగా ఈ డ్రగ్ కేసు బయటపడింది. అయితే ప్రస్తుతం 4 గంటల ప్రాంతంలో డీసీపీ రాజేంద్ర నగర్ శ్రీనివాస్ మీడియా మీడియా సమావేశం. ఆ మీడియా సమావేశంలో పూర్తి వివరాలు అయితే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇందులో నైజీరియన్ వ్యక్తి ఉండడంతో కూడా ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నారు, మరి ఎవరెవరికి ఇక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో కొంతమంది విఐపీలు, వివిఐపీలు, కొంతమంది నటీనటులకు సంబంధించి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే మొత్తంగా ఇందులో ఎంతమంది విఐపీలు ఉన్నారు, ఆ ప్రముఖుల పేర్లు మరి కాసేపట్లో డీసీపీ తెలిపే అవకాశం అయితే ముఖ్యంగా ప్రముఖుల పేరు కూడా ఫోకస్ చేయనున్నారు. అయితే ప్రముఖులకు ఎవరెవరికి ఈ డ్రగ్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉన్నారు, ముఖ్యంగా డ్రగ్ పెడ్లర్ అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్. రైట్ సుష్మిత.